గౌతమ్ గారు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. చెప్పండి. ఇంకా చెప్పడం ఏంటండి, సెలబ్రేషన్స్కి టైం అవుతుంది. మీరు త్వరగా రెడీ అవ్వండి. అహల్య గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇంటి గొడవల్లో పడి అమ్మా నాన్నల పెళ్లి రోజుని సెలబ్రేట్ చేయాలన్న ఆలోచనే రాలేదు. భలే వారే. మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? చాలా థ్యాంక్స్ అండి. మన మధ్య ఎన్ని థ్యాంక్స్లున్నా అవన్నీ నేనే మీకు చెప్పాలి. మీరు నాకు చెప్పకూడదు. సరే రండి వెళ్దాం. రండి వెళ్దాం. పద. యామిని, నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగా వస్తున్నావా? ఏ సగం మనసుతో వస్తే రానివరా ఏంటి? అలా అని కాదు నేను చెప్పేది. మరింకేంటండి, రండి. మమ్మీ మమ్మీ ఎలా ఉన్నావు బేబీ? బాలేను. ఫోన్లో చెప్పాను కదా మమ్మీ, అసలు బాలేను. నేనొచ్చాను కదా, ఇంకంతా బానే ఉంటుంది. నమస్తే అన్నయ్య గారు. వదిన ఇదేనా రావడం? పిలవని పేరంటానికి సిగ్గు లేకుండా వచ్చినట్టు ఇదే రావడం మరి. యామిని, అసలు ఈ ఫంక్షన్ చేసే ఉద్దేశమే లేదు. ఏదో పిల్లలు బలవంత పెడితేను. అంతేగానయ్యా, ఈ ఇంట్లో పిల్లల మాట పెద్దలు వినాల్సిందే తప్ప పెద్దల మాటలు పిల్లలెందుకు వింటారు? వింటే ఈ ఇల్లు ఎందుకు ఇలా ఉంటుంది? యామిని, మీరు నన్ను కంట్రోల్ చేయాల్సిందే తప్ప కన్న కూతురికి జరిగిన అన్యాయం గురించి మాత్రం మీరు మాట్లాడద్దు. పద బేబీ. ఏంటి? ఏంటమ్మా, నేను ఒక పక్క బాధపడుతుంటే నీకు ఈ ఫంక్షన్స్ పేరెంటాలు అవసరమా? బేబీ, నేనొచ్చింది వాళ్ళ కోసం అనుకున్నావా? కాదు, నీకోసం. నీ జీవితానికి నీ ప్రేమకి అడ్డొచ్చిన దాన్ని తొలగించడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? అవును, దానికి నేనొక ప్లాన్తో వచ్చాను. కానీ ఆ ప్లాన్ని అమలు చేయాల్సింది నువ్వే. చెప్పు మమ్మీ, ఏం చేయమంటావు? ఈ ఫంక్షన్ సెటప్, కేక్ సెటప్ అంతా అహల్య చేస్తోంది కదా? అదే కదా ఫోన్లో చెప్పింది. అయితే ఎలాగైనా ఈ క్యాండిల్స్ ని కేక్ మీదకొచ్చేలా చెయ్యి. దీన్ని అహల్య వెలిగించేలా చెయ్యి. ఇది వెలగ్గానే దాని మొహం కూడా పేలిపోతుంది. మాడ్రా, వద్దమ్మా. చచ్చిపడవా? దీనికి మనుషులు చావరే. కాకపోతే దీన్ని వెలిగించిన వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మొహం మాత్రం కాలిపోతుంది. దాంతో కాలిన మొహం గౌతమ్కి చూపించలేక అది ఏ మొహం చూసి నిన్ను కాదన్నాడో ఆ మొహం చూడలేక గౌతమ్ ఇద్దరు ఎడమొహం పెడమొహం అయిపోతారు. దాంతో నువ్వు గౌతమ్ ఒకటైపోతారు. సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సరే, ముందు వెళ్ళి ఆ అహల్య తెచ్చిన క్యాండిల్స్ ని దీంతో రీప్లేస్ చెయ్యి.
ఈ దెబ్బతో నువ్వు అవుట్. గౌతమ్, అహల్య, గౌతమ్. ఓకే, గదిలో ఎవరు లేరు. గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతావు, అంతేగా? నువ్వు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. అంతేనా? అంతే. క్యారియన్ క్యారియన్. నాన్న, నాన్న, నాన్న. ఇంద్ర ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడండి. శాశ్వతంగా వెళ్ళిపోయాడు. తాతయ్య, తాతయ్య, త్వరగా కేక్ కట్ చేయండి, లేదంటే ఇందాకటి నుంచి మా నాన్న ఆకలి ఆకలి అంటున్నాడు. తర్వాత మీ ఇష్టం. రండి తాతయ్య. కేక్ కటింగ్ కంటే ముందు నేను ఇంద్రతో మాట్లాడాలి. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు వాడు ఉండేవాడు, కానీ ఈసారి వాడు లేడు. అట్లీస్ట్ వాడితో మాట్లాడి వాడు విషెస్ చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. బాగుంది. ఉన్న వాళ్ళందరి గురించి వదిలేసి పోయినోళ్ళ గురించి ఎదురు చూడాల్సి వస్తోంది. యామిని, అదే కాశ్మీర్కి. నాన్న, వాడు ఏ పనిలో ఉన్నాడో ఏంటో తర్వాత మాట్లాడదాంలే. ముందు కేక్ కట్ చేయండి. ఏంట్రా పని? అయినా ఈరోజు వాడు ఇక్కడ ఉండాలి. అట్లీస్ట్ ఈ పాటికి ఫోన్ చేసి విషెస్ అయినా చెప్పాలి కదా. ఉండు, వాడి సంగతి చెప్తాను. అయ్యో, గౌతమ్ గారు వెళ్తే గానీ మాట్లాడలేరు. సార్ ఏమో మాట్లాడితే గానీ కేక్ కట్ చేయను అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఏంట్రా వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదేంటి, కేక్ మీద క్యాండిల్స్ తీసుకురాలేదా? కదా గౌతమ్ గారు, పైన రూమ్లో క్యాండిల్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురండి. పైన రూమ్లో ఉన్నాయి కదా, అలాగే.
నానా ఇంద్రా ఏంట్రా ఫోన్ తీయడానికి ఎంతసేపు? అది అది నానా సరే గాని ఈరోజేంటో మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతాను నాన్న. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ రా, ఏమండి థ్యాంక్ యూ. ఏరా, మా పెళ్లి రోజు శుభాకాంక్షలు మేం ఫోన్ చేసి అడుక్కోవాలా? నా బంగారమ్మ, సారీ. ఈరోజు నువ్వు కోప్పడకూడదు. నీకు నాన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేం బానే ఉంటాం కానీ నువ్వే అక్కడ ఎలా ఉన్నావో ఏమో. ఒరేయ్, నువ్వెప్పుడొస్తున్నావు? నీకు రావడం కుదరకపోతే చెప్పు, నేను మీ అమ్మ వచ్చి నేను చూసేసి వస్తాం. నాన్న వద్దు, నేనే వీలు చూసుకొని వస్తాను నాన్న. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాన్న, వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. రేబుజీ, పదరా, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. క్యాండిల్స్ ఇంకా రాలేదు. ఆ, ఎక్కడ పెట్టానో కనపడట్లేదనుకుంటా. నేను వెళ్ళి తీసుకొస్తాను. గౌతమ్ గారు, నాన్నకి ఏ డౌట్ రాలేదుగా? లేదండి, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే, త్వరగా వెళ్దాం పదండి, లేదంటే అదితి పైకి వచ్చేలా ఉంది. అలాగేనండి. అదితి, రా, వచ్చి క్యాండిల్స్ వెలిగించు. నేనా? చేయాల్సిన డెకరేషన్, కేక్ ప్రిపేరు అంతా నువ్వు చేసి నేను క్యాండిల్ వెలిగించడం ఎందుకు? సినిమా నీది, పోస్టర్ నాది అన్నట్టు నువ్వే వెలిగించు. నువ్వు వెలిగించినా వెలుగుతుంది క్యాండిల్. బాగా చెప్పావు బేబీ. ఆలియా, నువ్వు వెలిగించమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, చేయి మంచిదైతే అగ్గిపెట్టె కూడా.
అవును, శ్రావ్య ఎక్కడా? శ్రావ్య శ్రావ్య, నువ్వు నాతో మాట్లాడుకో. శ్రావ్య, ఏంటమ్మా, ఏమైంది? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? లేకపోతే అక్కడికొచ్చి ఏం చెయ్యాలి? చప్పట్లు కొట్టాలా? ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు అందరం కలిసి డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఈసారి నా కర్మ. నా బాధలో నేనుండి నేనేం చేయలేకపోయాను. కనీసం క్యాండిల్స్ అయినా వెలిగిద్దామనుకుంటే అది కూడా ఇవిడి గారికి ఇచ్చేశారు కదా. ఇంక నేనెందుకు అక్కడ? శ్రావ్య, పోనీలే, తను వచ్చాక ఇంట్లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తుంది కదా, చెయ్యని. దానికి అలగాలా? నాది అలక కాదు, బాధ. సారీ శ్రావ్య, నిజంగా నాకిదంతా నిన్ను కాదని నేనేం చేస్తాను చెప్పు? ఇంకా క్యాండిల్స్ వెలిగించలేదు. రా, నువ్వే వచ్చి వెలిగించు. అయ్యో, తనంటే చిన్నపిల్ల, ఏదో అడిగింది. నువ్వు కూడా ఏంటి అహల్య, అసలు ఇంత చేశావు. నువ్వు క్యాండిల్స్ వెలిగిస్తేనే బాగుంటుంది. అసలు ఈ గొడవంతా ఎందుకు? క్యాండిల్స్ తీసేసి డైరెక్ట్గా కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా. ఇలా సగం సగం చేయడం నీకు బాగా అలవాటు కదా, అందుకే జీవితాలు ఇలా తగలడ్డాయి. శ్రావ్య, ప్లీజ్ శ్రావ్య, వచ్చి నువ్వే క్యాండిల్స్ వెలిగించు. నా కోసమో నీ కోసమో కాదు, నీ అమ్మా నాన్న కోసం. పెళ్లి రోజు వాళ్ళు బాధపడకూడదు. అమ్మా, నేనప్పుడే చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఇలాంటివేవి వద్దని. ఇప్పుడు చూడు. పద సుభద్ర. ఆగర్జున్, శ్రావ్య, నాన్నమ్మని నేను చెప్తున్నా. రా, వచ్చి క్యాండిల్స్ వెలిగించు. అది కాదు అమ్మమ్మ గారు. నువ్వా గదితి? శ్రావ్య, నువ్వు వస్తున్నావా లేదా? వస్తాను. శ్రావ్య, క్యాండిల్స్ వెలిగించు. మమ్మీ, నేను చెప్పిస్తాను. వద్దు, మమ్మీ ప్లీజ్. ఇప్పుడు చెప్తే మనం బయటపడిపోతాం. నా వల్ల కావట్లేదు. ఉమ్, మమ్మీ ప్లీజ్.
అదితి నా మాట విను, ఇప్పుడేం మమ్మీ. మాట్లాడుకో.